హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఎప్పటి నుంచో మీతో ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను రీసెంట్గా జ్యువెలరీ అనేది పర్చేస్ చేస్తూ ఉన్నాను. అండ్ మళ్ళీ కొన్ని ఛానల్స్ నుంచి గివ్ అవే లాగా కూడా ఇస్తూ ఉన్నారు. వాటికి నేను షిప్పింగ్ పే చేసి తీసుకుంటున్నాను. సరే, ఇప్పుడు నా నెట్ అవ్వగొట్టుకొని నేను టైం వేస్ట్ చేసుకొని మొత్తం చూసి కామెంట్ చేయడం వల్లే కదా నాకు గివ్ అవే ఇచ్చేది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ లో మా వీడియో లింక్ అనేది మీ స్టేటస్లో పెట్టండి అని. ఇలా నాకు 3 to 4 వరకు గిఫ్ట్స్ అనేవి వచ్చాయి. 3 to 4 ఛానల్స్ కూడా నేను స్టేటస్లో పెట్టేశాను. పెడితే అడిగేవాళ్ళు నేమ్స్ అయితే మెన్షన్ చేయను, కానీ కొంతమంది ఏం అడుగుతున్నారు, ఎంత వస్తున్నాయి, ఏంటి నీ బిజినెస్ అని. ఏంటి స్టేటస్ పెట్టడం వల్ల ఇంకా వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారా? కొన్ని ఏమో నాకు కలెక్షన్ అనేది రీజనబుల్ రేట్స్లో అనిపిస్తుంది కాబట్టి నేను అవి కూడా పెడుతున్నాను. అంటే నాలాగా కొంచెం తక్కువ రేట్లో కావాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. అందరూ నాలాగా ఉండాలని లేదు, అందరూ ఎక్కువ రేట్స్ పెట్టి తీసుకుంటారు అనుకోని లేదు. సో నేను పెడుతున్నాను. పెట్టినంత మాత్రాన ఏంటి బిజినెస్ అంటున్నారు, నాకేమన్నా పిచ్చిలేసి పెడుతున్నానా? నాకు నచ్చింది, నేను పెట్టుకున్నాను. మీకెందుకు? మీ బిజినెస్ ఏంటో మీరు చూసుకోండి. నా బిజినెస్తో మీకేం పని? స్టేటస్ పెట్టగానే డబ్బులు ఇస్తాయా ఏంటి? మీరు కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టి నాకు ఒక వీడియో లింక్ స్టేటస్లో పెట్టమనండి, దానికి ఒక 2-3 వేలు ఇచ్చేయండి. మీరు ఇస్తారు కదా, నేను వాటి ద్వారా డబ్బులు సంపాదించుకుంటాను. ఇంకొకసారి కానీ అడిగితే మొఖం పగిలిపోద్ది, అర్థమవుతుందా? ఒక్కొక్కళ్ళు ఎవరైతే నన్ను అడిగారో ఈ వీడియో వాళ్ళ దాకా చేరిన రోజు వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టు అవుతుంది. అది నా ఫ్రెండ్ అయినా, నా రిలేటివ్ అయినా, ఇంకొకటి అయినా. మీ పని మీరు చూసుకోండి. ఎవరికి పుణ్యానికి డబ్బులు ఇవ్వరు. ఏంటి ఇంకా స్టేటస్ పెట్టగానే డబ్బులు ఇచ్చేస్తే నేను ఎంతోమంది పెడతా. నాకు లేకపోతే మీరే పెట్టండి. మీరు ఛానల్స్ పెట్టి నాకు ఇచ్చేయండి డబ్బులు. ఏముంది, పోయేదేముంది? మీ దగ్గర అంత ఎక్కువ ఉంటే డబ్బులు నాకు ఇవ్వండి, తీసుకుంటా, తప్పేం లేదు. మీ స్టేటస్ పెట్టండి, మీకు ఏం పెట్టాలో అది పెట్టండి, నేను స్టేటస్లో పెడతాను. ఒక 2-3 వేలు ఇచ్చేయండి, పోయేదేముంది? నా ఇష్టం, నేను ఏ స్టేటస్ అయినా పెట్టుకుంటా. మీకు అవసరమా? నేను ఏది పెట్టుకున్నా కానీ ఏం బిజినెస్ ఇగోండి చూడండి, ఇప్పుడు ట్యాజిల్స్ వస్తున్నాయి. ఇంత ఎండలో కూడా బయట కూర్చొని ఫ్యాన్ లేకుండా కష్టపడి వేసుకుంటున్నాను. ఎందుకు? సంపాదించుకోవడానికి. రూపాయి సంపాదించుకుంటేనే కానీ ఎవరి రోజు పిల్లలు చూసుకోవాలన్నా, లేకపోతే ఇంకొకటి అయినా కానీ. అదే కానీ ఏదో ఇంక స్టేటస్ పెట్టగానే కోట్లు వచ్చి పడవు. మీకు పడుతున్నాయా? మీరు స్టేటస్లు పెడతారు కదా, పుట్టినరోజు అని పెడతారు. వాళ్ళు వచ్చేమన్నా మీకు కేక్ పెడతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా? ఎవడి ఇష్టం వాడిది. మీ లిమిట్లో మీరుంటే బాగుంటుంది. ఇదే ఫ్రెండ్షిప్ ప్రకారం కూడా అడగొద్దు. ఫ్రెండ్స్గా అడగాలి, అది సోది అవ్వరాలు కనుక మామూలుగా ఉండదు. మీకు చెప్తున్నా. ఇంకా ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అర్థమవుతుందా? ఏంటి ఈ మాటలని కూడా మీరు అనుకోవద్దు. ఎందుకంటే నేను చూసి చేస్తున్నా. చాలా రియల్లీ నేను 2 months నుంచి చూస్తున్నా. ఏ స్టేటస్ పెట్టినా కానీ ఏదో లెక్కలో చేస్తున్నారు. చెప్తా మీకు నచ్చితే కొనుక్కోండి, లేకపోతే మూసుకొని ఉండండి. అంతేగాని నన్ను నేను అడగడానికి మీరెవరు? నా ఫ్రెండ్ అయితే ఏం, రిలేటివ్ అయితేనేమి నాకేమన్నా ఎక్కువ?